తెలంగాణ స్టేట్‌లో ఎన్నికల సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. అయితే దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా టాకిల్ చేయాలి? ఈ వీడియోలో నేను కొన్ని సేలెంట్ పాయింట్స్ చెప్తా. ముందుగా ఇండియన్ పాలిటీలో మనం పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్‌ని 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ప్రకారంగా రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చాం. అందులో గ్రామ పంచాయతీలకి నైన్త్ పార్ట్‌లో ఆర్టికల్ 243-243 వరకు సెటిల్ చేయడం జరిగింది. ఇక ఇందులో స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కి సంబంధించి ఆర్టికల్ 243 ఇట్స్ ఫర్ గ్రామ్ పంచాయతీస్. ఆర్టికల్ 243 ఇట్స్ ఫర్ మున్సిపాలిటీస్‌గా మనం చూడొచ్చు. అయితే ఈ గ్రామ పంచాయతీలు, ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి మనం కొన్ని కమిటీస్ చూడొచ్చు. మేజర్‌గా ఈ క్వెషన్స్ మనకి ఎగ్జామ్‌లో క్రోనాలజీ ఆర్డర్ అంటే కాలానుక్రమంగా పడే పాసిబిలిటీ మనకి ఎక్కువగా ఉంది. అయితే అందులో మనం ఫస్ట్ కేస్‌లో చూస్తే ఇట్స్ బలవంత్ రాయ్ మెహతా కమిటీ. ఇది 1957లో ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత అశోక్ మెహతా కమిటీ. ఇట్ వాస్ ఇన్ 1982. నెక్స్ట్ దంతవాలా కమిటీ. ఇట్ వాస్ ఇన్ 1978. సిహెచ్ హనుమంతరావు కమిటీ. ఇట్ వాస్ ఇన్ 1984. జీవీకే రావు కమిటీ. ఇట్ వాస్ ఇన్ 1985. నెక్స్ట్ ఎల్ఎం సింఘి కమిటీ. ఇట్ వాస్ ఇన్ 1986. నెక్స్ట్ పీకే తుంగన్ కమిటీ. ఇట్ వాస్ ఇన్ 1987. అయితే ఇందులో ఎల్ఎం సింఘ్వి కమిటీ వీటికి రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వాలని సూచించడం జరిగింది. అయితే తెలంగాణ ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా మనం రాణి కుముదినిని అబ్జర్వ్ చేయొచ్చు. ఇక తెలంగాణ స్టేట్‌లో టోటల్ సర్పంచ్ ప్లేసెస్‌ని మనం అబ్జర్వ్ చేస్తే 12,728. ఇక వార్డ్ మెంబర్ స్థానంలో మనం చూసుకుంటే 1,12,242. ఇక గ్రామీణ ఓటర్లని మనం అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఫర్ 1.66 క్రోర్స్. ఇక ఈ నామినేషన్ గాని, ఎన్నికలు గాని మొత్తంగా మనకి 3 ఫేజెస్‌లో కనబడుతుంది. నామినేషన్ స్ట్రాటజీని మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ నవంబర్ 27, నవంబర్ 30, డిసెంబర్ 3. ఇక ఎన్నికలను మనం చూసుకుంటే డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17. సో ఇలాంటి కంటెంట్ ఎవ్రీడే మీ ముందుకు రావాలంటే మీరు చేయాల్సింది జస్ట్ డు సబ్స్క్రైబ్, గివ్ అ లైక్ అండ్ నోట్ యువర్ కామెంట్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్.